క్లాస్ స్టార్ట్ చేయొచ్చా అని అడిగాను. చెయ్యండి సార్. అయితే సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే good morning students. We are going to continue the last class concept, pumps and turbines. నిన్న పంప్స్ అండ్ టర్బైన్స్ స్టార్ట్ చేసామండి. వాటికి సంబంధించినటువంటి మిగిలిన భాగాల్ని ఈవేళ మీకు చెప్పబోతున్నాను. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసినప్పుడు అది కనిపించిందో లేదో ఒకసారి మీరు మాత్రం కంపల్సరీగా నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే, అయితే సో we will start it right now. లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు చెప్పామండి. సెంట్రిఫ్యూగల్ పంప్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది, దాని యొక్క ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా అనమాట, అంటే లోపల సైడ్ ఉండేటువంటి భాగం. యాక్చువల్గా ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్ మనం ఈ వ్యవసాయ క్షేత్రంలో అగ్రికల్చర్ ఫార్మ్స్లోని బావుల నుంచి నీరు తోడడానికి వాటన్నిటికీ కూడా ఎలర్ట్ పంప్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇవాళ వాడేవారండి. ఇప్పుడంటే సబ్మర్సిబుల్ పంప్స్ వచ్చేసాయి. నీటిలో మునిగి ఉండేవి. ఒకప్పుడు అలా ఉండేవి కాదండి. ఎలా ఉండేవి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక పెద్ద పైప్ లైన్ ఉండేది అనమాట. ఇది పంప్ పైప్ లైన్ ఉండేది. ఆ పైప్ లైన్ నుంచి వాటర్ లోపలికి ఇలాగ వచ్చేది. ఇక్కడ సక్షన్ కనిపిస్తుంది కదా, అదనమాట. వాటర్ వచ్చేది. ఈ ఫ్యాన్ బ్లేడ్ ఏమొచ్చి కరెంట్ ఆన్ చేయగానే ఈ యొక్క మోటార్కి ఫ్యాన్ బ్లేడ్ కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల గిర్రని తిరుగుతూ ఈ బ్లేడ్స్ మధ్య చేరినటువంటి వాటర్ని రౌండ్గా తిప్పి ఈ బయట ఉండేటటువంటి ఒక గోడ అంచు వెంబడి సర్వమని బయటకి ఇసిరిది అనమాట వాటర్ని. ఇది డిశ్చార్జ్ అంటాం, అంటే నీరు బయటకు వచ్చేటటువంటిది అని అర్థం. ఇది గ్యాస్ పంప్ కూడానండి. గ్యాసులు కూడా ఈ పంప్స్ తోటే బయటకు పంపించేవారు. ప్రజెంట్ పెట్రోలియం పంప్స్ ఇవన్నీను ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్స్ అండి. పెట్రోల్ అవన్నీను గ్యాస్ పెట్రోల్ ఉండేటటువంటి అన్ని పంప్స్ సెంట్రిఫ్యూగల్ పంప్సే. పెద్ద పెద్ద కంటైనర్ లారీలకి తగిలించి ఉండవు అనమాట. సో దీని తాలూకా ఒరిజినల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఇస్ అవర్ ఒరిజినల్ స్ట్రక్చర్. ఇది మెటాలిక్ షాఫ్ట్, కరెంట్ ఆపరేటెడ్ అనమాట. కరెంటు ద్వారా ఈ యొక్క షాఫ్ట్ తిరగడం వలన ఆ షాఫ్ట్కి అటాచ్ అయినటువంటి బ్లేడ్స్ తిరుగుతాయి. ఒక్కసారి మీరు ఆ బ్లేడ్ తాలూకా కన్స్ట్రక్షన్ జాగ్రత్తగా గమనించినట్లయితే, బ్లేడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఒక సర్క్యులర్ కటింగ్లో ఉంటుంది, కర్వ్డ్ కటింగ్స్లో ఉంటుంది. ఏం చేస్తుంది అనుకున్నారు, ఈ వాటర్ ఇందు మీదకి వచ్చింది, ఈ మజ్జిగ జారుస్తుందండి. మజ్జికి ఇందు మీద చేరిన నీరు మజ్జి ప్రాంతంలోకి వచ్చేలాగా సెట్ చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఈ యొక్క షాఫ్ట్ రౌండ్గా తిరుగుతూ పోతూ ఉంటుందో, ఈ మధ్యలో ఉన్నటువంటి వాటరు ఈ బ్లేడ్స్ వలన చివర్లకి, అంటే ఈ యొక్క ఇది వాల్ట్ అంటారు, ఇందులో అంతా మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. ఆ వాటర్ చుట్టూతా ఈ చివర్లకి ఎడ్జ్కి తోయబడుతుంది. ఈ మొత్తం ఈ గోడంబడి తోయబడడం వల్ల అది ఫాస్ట్గా తిరిగి ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిందో అప్పుడు ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్ నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది అనమాట. దీనికి మనం ఎక్కడికైతే ఈ యొక్క వాటర్ని పంపించాలి అనుకుంటున్నామో ఆ యొక్క ట్యూబ్స్ని కనెక్ట్ చేసి ఉంచుతారండి. ఆ యొక్క ట్యూబ్స్ని కనెక్ట్ చేసి ఉంచుతారు. సో వీటిని మనం సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేసి చెప్తుంటాం. ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఉండేటటువంటి రకాలండి, మనకి 2 రకాలైనటువంటి పంప్స్ ఉంటాయి. ఒకటి ప్యారలల్ కనెక్షన్, 2 సిరీస్ కనెక్షన్. రెండోటటువంటిది సిరీస్ కనెక్షన్. ఒకేసారి వేరే ఒకే నీటిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కాలువ ఉందనుకోండి, ఈ యొక్క పెద్ద కాలువ నుంచి వచ్చేటట్టు నీరు ఒకేసారి వేరు ప్రాంతాలకు పంపించాలి అంటే
3 పంపులు లేదా 4 పంపుల్ని పక్క పక్కన పెడతారండి. 3 లేదా 4 పంప్స్ని పక్క పక్కన పెట్టేస్తారు. దాన్ని మనం ప్యారల్ కనెక్షన్ అంటాం. ఈ ప్యారల్ కనెక్షన్ అప్పుడు మనకి హై ఫ్లో రేట్ రిక్వైర్మెంట్ వస్తుందండి. అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో నీరుని మనం పంప్ చేయాలి అనుకుంటే ఈ యొక్క ప్యారల్ పంపింగ్ వాడతాం. ప్రతి ప్రతి పంపు ఎంతైతే ప్రెషర్ రిలీజ్ చేస్తుందో అన్ని పంప్స్ తాలూకా టోటల్ కూడా అంతే మొత్తంలో ప్రెషర్ని రిలీజ్ చేస్తాయి అనమాట. హెడ్ ఆర్ ప్రెషర్ డెవలప్ ఇస్ ద సేమ్ యాజ్ ద ఇండివిజువల్ పంప్. ప్రతి సింగిల్ పంప్ ఎంతైతే ప్రెషర్ రిలీజ్ చేస్తుందో ఈ మొత్తం పంప్స్ అన్ని కలిపినా సరే అంతే మొత్తంలో ప్రెషర్ ఉంటుంది. ఈ ఫ్లో రేట్ అనేది అంటే ఒక నీటిని ఒక పంపు గుండా వెళ్ళేటటువంటి లిక్విడ్ ఆర్ గ్యాస్ దాని తాలూకా కదలడాన్ని ఫ్లో రేట్ అంటుంటాం. ఎంత మొత్తంలో ఒక సెకండ్ టైంలో ఎంత వాల్యూమ్ వెళ్తుంది అనేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్పిసిఎల్ వంటి వాటి గ్యాస్ ట్యాంకర్స్ ఉంటాయి వైట్వి, వాటిలోకి గ్యాస్ నింపుతారండి. ఎల్పిజి గ్యాస్ నింపేటప్పుడు ఏం చేస్తారనుకున్నారు, ఒకేసారి మొత్తం 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 3 కంపార్ట్మెంట్స్లోకి సెపరేట్ పంప్స్ని పెట్టి ఒకేసారి ఆ కంపార్ట్మెంట్స్లో గ్యాస్ నింపుతారు. సో అది కూడా కంపార్ట్మెంట్ కెపాసిటీ బట్టి ఒక సెకండ్కి ఎంత మొత్తంలోని ఎన్ని కేజీలు గ్యాస్ లోపలికి పంపించాలి అనేటటువంటిది ఇండివిజువల్ పంప్స్కి మార్కింగ్ పెట్టి ఆ పంప్స్ ద్వారా ఎన్ని కేజీలు గ్యాస్ పంపించాలి అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఫ్లో రేట్ అనేది ఒక సెకండ్ టైంలోని ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఆర్ ఎంత వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ వెళ్ళడం గురించి చెప్తుందండి. దాన్ని ఫ్లో రేట్ అంటారు. ఈ ఫ్లో రేటు మొత్తం అన్ని పంప్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పంపుల తాలూకా ఫ్లో రేట్స్ టోటల్ చేస్తే మొత్తం ఫ్లో రేట్ వస్తుంది అనమాట ఈ యొక్క ప్యారల్ పంప్స్ కనెక్షన్లో. నెక్స్ట్ సిరీస్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క పంప్స్ని ఒకదానికొకటి అటాచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే కంటిన్యూస్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే టైప్ ఆఫ్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఒకే రకమైనటువంటి ఫ్లో రేట్ ఉంటుంది. మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 3 పంప్స్ 2 పంప్స్ తీసుకుంటే ఆ రెండు ఒక్కొక్కటి ఎంతైతే విడివిడిగా ఫ్లో రేట్ కలిగి ఉంటాయో ఇక్కడ కూడా అంతే మొత్తంలో ఫ్లో రేట్ ఉంటుంది అనమాట ఈ యొక్క సిరీస్. సార్ ఏంటి సార్ మధ్యలో కట్ అయిపోయింది? కరెంట్ పోయిందా సార్? కూడా ఇలాగే అవుతుంది సార్. నేను మొత్తం పాడేలో ఉన్నాను. నేను మరీ దారుణం. మీరు లేని 5 నిమిషాలు రచ్చ అయిపోయింది సార్. మనం డిగ్రీ కాలేజ్ సరే విల్ స్టార్ట్. ఓకే సార్.
సార్ ఆగిపోతుంది సార్, స్క్రీన్ లా ఉండిపోయింది, ఫ్రీజ్ సో అయిపోయింది. ఇప్పుడు లేదు అలా ఉండిపోయింది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ. చేంజ్ అయిందా? వచ్చింది సార్. ఓకే దెన్. సో ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ లేదా దాని యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే హై వెలాసిటీ అండ్ హై ప్రెషర్. సాధారణంగానండి మన యూజ్ చేసేటటువంటి అన్ని పంప్స్ ఒకే విధమైనటువంటి ప్రెషర్ దగ్గర పనిచేయవు. వాటి నుంచి పంపించేటువంటి ఫ్లూయిడ్స్ కానీ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ ఇవి ఒకే విధమైనటువంటి వేగంతో వెళ్ళదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వాటర్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మార్చడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎక్కువ స్పీడ్ తోటి పంపించడం, నెంబర్ 2 ప్రెషర్తో పంపించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫ్లోర్ లో ఉండేటువంటి నీటిని అయితే ఆర్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో ఉండేటువంటి వాటర్ని పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి ఎక్కించడానికి మనం ఏం చేస్తామండి, సన్నపాటి పైప్స్ వాడతాం. అంటే ఆ పంప్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కువ ప్రెషర్ తోటి ఫాస్ట్ గా పై వరకు వెళ్తుంది అనమాట. మరీ పెద్ద లావ్ పైప్స్ ఉపయోగించామనుకోండి, మనకి పంప్ కెపాసిటీ సరిపోదు, లేదా మనం పెద్ద సైజ్ పంప్ను ఉపయోగించాలి. అండ్ ఆ యొక్క వాల్యూమ్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ గోయింగ్ టు లెవెల్ టు హై లెవెల్, ఎంతైతే ఘనపరిమాణం ఆ నీరు యొక్క ఘనపరిమాణం కింద నుంచి పై అంచుకి పంపించాలో, కింద అంచు నుంచి పై అంచుకి పంపించాలో ఆ యొక్క వాటర్ చాలా ఎక్కువ వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఎక్కువ మొత్తంలోని పవర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్ వీటన్నిటిని, ఈ అన్ని ప్రాబ్లమ్స్ని చాలా సాల్వ్ చేయడానికి ఉంటాయి. కానండి ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో హై వెలాసిటీ మెథడ్ మాత్రం ఇన్ఎఫిషియంట్ అనమాట. హై వెలాసిటీ మెథడ్ అనేది చాలా ఇన్ఎఫిషియంట్, ఎందుకంటే పనిచేయదు. ఎందుకంటే ఈ యొక్క పంపులో ఉండేటటువంటి మధ్యన ఉండేటువంటి బ్లేడ్ చాలా ఫాస్ట్గా, ఈ యొక్క బ్లేడ్ ఉంది కదండి, ఇది ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు దీంట్లోకి చేరినటువంటి ఆ యొక్క వాటర్ ఈ యొక్క వాల్స్ని చాలా ఫోర్స్ఫుల్గా ఢీకొంటుంది. వాటర్ యొక్క వాల్స్ని అటాక్ చేస్తుందన్నమాట. సో ఏ కొద్దిపాటి లీకేజెస్ ఉన్నా ఈ యొక్క వాల్ట్ అంటాం దీన్ని, లేకపోతే ఈ రౌండ్ ఛాంబర్, ఇది డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకు ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్స్ని మాత్రం హై ప్రెషర్ మెథడ్ కోసం మాత్రం జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ హై ప్రెషర్ మెథడ్లోని తక్కువ మొత్తంలో ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఆ యొక్క వాల్ట్లు అవన్నీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ పంప్ పీడిపి అంటారండి, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఇది ఎలా చేస్తుంది, ఇదేంటి అంటే కొంత మొత్తంలోని లిక్విడ్ని లేదా గ్యాస్ని ముందు తీసుకుంటుందండి, తీసుకున్న దాన్ని పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంకొంత మొత్తంలో గ్యాస్ ఆర్ లిక్విడ్ని తీసుకుంటుంది అనమాట. సో ఇది కంటిన్యూస్గా ఆ యొక్క లిక్విడ్ ఆర్ గ్యాస్ని కంటిన్యూస్గా తీసుకోదు. ఫస్ట్ కొద్ది మొత్తంలో తీసుకొని స్టోర్ చేసుకున్న తర్వాత అప్పుడు అది స్టోర్ చేసుకున్నటువంటి మొత్తం లిక్విడ్ ఆర్ గ్యాస్ని ముందు బయటకు పంపించేసి, అంటే డిశ్చార్జ్ చేసేసి ఫోర్స్ గాను, అప్పుడు మళ్ళీ ఆ ఛాంబర్ మొత్తం ఖాళీ అయ్యాక ఈ యువతల వైపు నుంచి మళ్ళీ సక్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది అనమాట. పీల్చుకొని మళ్ళీ పంపిస్తూ ఉంటారు. సో ఇది ఏంటి అంటే పీరియాడికల్ పంప్ అని చెప్తూ ఉంటారు. ఇది కొద్దిపాటి ఒక ఫిక్స్డ్ టైంలో ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ని కానీ గ్యాస్ని కానీ డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. సో ఈ పంప్కు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు పీరియాడిక్ ఎనర్జీ ఎడిషన్, చెప్పాం కదండి, టైం బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్కి ఒక 20 mlని ఇది పంపించగలదు అనుకుంటే కంటిన్యూస్గా అదే 10 సెకండ్స్కి ఆ 20 ml కంటిన్యూస్కి పంప్ రన్నింగ్ అవుతున్నంతసేపు వెళ్తూ ఉంటుంది.
నెక్స్ట్ రెండోటటువంటిది యాడెడ్ ఎనర్జీ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆన్ ఫ్లూయిడ్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ వాల్యూమ్. ఆల్రెడీ మామూలుగా కదులుతున్నటువంటి ఆ యొక్క ద్రవానికి ఈ యొక్క పంపు ఏం చేస్తుందంటే పుషింగ్ ఫోర్స్, ముందుకి నెట్టేటటువంటి బలాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ముందుకు నెట్టేటటువంటి బలాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఈ లిక్విడ్ గ్యాస్ కానీ వాటర్ కానీ తీసుకుంటాం కదా, అది వెళ్తూ ఉన్న కొద్దీ దానికి వెనక నుంచి ఈ యొక్క పంపు తాలూకా వాల్వ్, కవాటం అంటాం తెలుగులో, వాల్వ్ దానికి పుష్ చేస్తుంటుంది, అంటే దాని మీద ప్రెషర్ కలిగిస్తుంది. ప్రెషర్ కలిగించడం వల్ల ఫోర్స్గా ముందుకి వెళ్తుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన కార్లకి వాటికి ఉండేటటువంటి బ్రేక్ సిస్టమ్, వాటిని మనం గేర్ పంప్స్ అంటుంటారు. ఈ గేర్ల దగ్గర ఉండేటటువంటి పంప్స్, బ్రేకుల దగ్గర ఉండేటటువంటి పిస్టన్ పంప్స్ అనమాట. అవి ఏంటి అంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ యొక్క ఆయిల్ని గట్టిగా పుష్ చేస్తాయి. పుష్ చేయడం వల్ల బ్రేక్స్ పడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పెడల్ నొక్కామో ఆ లూబ్రికేషన్ అనేది టైట్ అప్ అవుతుంది. టైట్ అప్ అవడం వల్ల బ్రేక్స్ ఆటోమేటిక్గా గట్టిగా పడతాయి అన్నమాట. సో ఆ గేర్లో కానీ యొక్క బ్రేక్స్లో కానీ ఈ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్సే ఉంటాయండి. ఒక్కోసారి మనకి యొక్క గేర్ ఆయిల్ కానీ ఏమైనా అయిపోతే స్టీరింగ్ తిరగదు, ఆ యొక్క గేర్ రాడ్స్, గేర్ బాక్స్ సరిగ్గా పనిచేయదు, ఇలాంటివన్నిటికీ మనకి బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అని చెప్తా ఉంటారు. ఈ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అనేది కూడా ఈ యొక్క పాజిటివ్ పంప్స్ ఫెయిల్ అవ్వడం వల్లనండి, సినిమాలో చూపించినట్టు కాదు. ఓకే, సో ఈ యొక్క పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ మనకి రెండు రకాలండి. ఒకటి రెసిప్రోటింగ్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్, రెండు రోటరీ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఈ రెసిప్రోకేటింగ్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ అంటే ఏంటి? ఈ రెసిప్రోటింగ్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద సిలిండర్ అది ఉంటుందండి. ఐ హోప్ ఐ విల్ షో యూ ద డయాగ్రామ్. సో దిస్ ఈస్ యువర్ రెసిప్రోటింగ్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఒక పెద్ద సిలిండర్ అది ఉంటుందండి. ఆ సిలిండర్లోనికి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క పంప్ హ్యాండిల్ని వెనక్కి లాగామో ఈ లిక్విడ్ అంతాను ఈ యొక్క పంప్ ఛాంబర్లోనికి ప్రవేశిస్తుంది అనమాట. ప్రవేశిస్తుంది. ప్రవేశించే టైంలోని ఇది అవుట్లెట్ అండి, ఇది ఇన్లెట్, ఇది లిక్విడ్ లోపలికి వచ్చేటటువంటి ఏరియా, ఇది లిక్విడ్ బయటకు ఏరియా. సో ఎప్పుడైతే ఈ యొక్క లిక్విడ్ లోపలికి వస్తుందో ఈ బయటకు వెళ్ళేటువంటి ఏరియా దగ్గర ఉండేటువంటి చిన్న వాల్వ్ లేదా గేట్ అంటామో అది క్లోజ్ అయిపోతుంది. సో ఈ సిలిండర్లోకి ఎప్పుడైతే ఈ యొక్క లిక్విడ్ లోపలికి వచ్చిందో అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క హ్యాండిల్ని గట్టిగా సిలిండర్ వైపు ప్రెస్ చేస్తారు. అంటే ఈ యొక్క లిక్విడ్ మీద ఎక్కువ మొత్తంలో ప్రెషర్ అప్లై చేస్తారు అన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఇంటేక్ లేకపోతే ఫస్ట్ లిక్విడ్ ఎయిర్ లోపల గ్యాప్ లోంచి అయితే లోపలికి వచ్చిందో ఆ గ్యాప్ దగ్గర ఉండేటటువంటి ఒక చిన్న వాల్వ్ మీకు డయాగ్రామ్ లో క్లియర్ గా కనిపిస్తూనే ఉంటుందండి. చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒక వాల్వ్, ఇది ఇంటేక్ దగ్గర ఉండే వాల్వ్, ఇక్కడ ఉండేటటువంటి సన్నపాటి లైన్ ఇదొక వాల్వ్, అవుట్లెట్ దగ్గర ఉండేటటువంటి వాల్వ్ అనమాట. సో మనం ఎప్పుడైతే హ్యాండిల్ వెనక్కి లాగామో ఈ అవుట్లెట్ దగ్గర ఉండే వాల్వ్ క్లోజ్ అయిపోతుందండి, ఇంటేక్ ఉండే వాల్వ్ ఓపెన్ అయ్యి ఈ మొత్తం లిక్విడ్ అంతా లోపలికి వస్తుంది. మనకు కావాల్సినంత లిక్విడ్ వచ్చేంత వరకు ఈ యొక్క హ్యాండిల్ని బ్యాక్కి లాగుతారు. ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ లిక్విడ్ వచ్చిందో ఏం చేస్తామంటే గట్టిగా హ్యాండిల్ని మళ్ళీ సిలిండర్ వైపు గట్టిగా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇగో ఇక్కడ ఉండేటటువంటి యొక్క ఇంటేక్ అంటే లిక్విడ్ లోపలికి వచ్చే దగ్గర ఉండేటువంటి వాల్వ్ క్లోజ్ అయిపోతుందండి. ఈ అవుట్లెట్ వైపు ఉండేటటువంటి వాల్వ్ ఓపెన్ అవుతుంది. మొత్తం తీసుకున్నటువంటి లోపల లిక్విడ్ ఆర్ గ్యాస్ అంతా మొత్తం అవుట్లెట్ నుంచి బయటికి వచ్చేస్తుంటుంది. దీన్ని మనం డిశ్చార్జ్ అని చెప్తా ఉంటామండి. ఇందాక లోపలికి తీసుకోవడానికి ఏమొచ్చి సక్షన్ అంటుంటారు. సక్ అంటే పీల్చుకోవడం అని అర్థం అనమాట. సక్షన్ అంటే పీల్చుకోవడం అని అర్థం. సో ఈ యొక్క ఈ రెసిప్రోకేటింగ్ పంప్స్
అందులో ఏంటంటే ఉంటాయి, ఏ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇస్ డ్రాన్ ఇన్ టు ద సిలిండర్ త్రూ ద సక్షన్ వాల్ ఆన్ ద ఇంటేక్ స్ట్రోక్ అండ్ ఇస్ డిశ్చార్జ్డ్ అండర్ పాజిటివ్ ప్రెషర్ త్రూ ద అవుట్లెట్ వాల్వ్స్ ఆన్ ద డిశ్చార్జ్ స్ట్రోక్. ఇక్కడ ఆ యొక్క లోపల తీసుకునేటప్పుడు ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుందండి. సో హై ప్రెషర్ ఏరియా నుంచి ఈ లో ప్రెషర్ ఏరియాలోనికి ఫ్లూయిడ్ మొత్తం లోపలికి వస్తుంది అనమాట. ఎంతవరకు అయితే ఆ యొక్క సిలిండర్ మన ఫ్లూయిడ్ లోపలికి తీసుకోగలదో అంతవరకే ఫ్లూయిడ్ లోపలికి వస్తుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క హ్యాండిల్ని గట్టిగా సిలిండర్ వైపు ప్రెస్ చేసామో అక్కడ హై ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయినటువంటి హై ప్రెషర్ వలన ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఉండేటువంటి లో ప్రెషర్ వైపు ఆ మొత్తం లిక్విడ్ అంతా వెళ్తుంది అనమాట. ద డిశ్చార్జ్ ఫ్రమ్ అ రెసిప్రోకేటింగ్ పంప్ ఈజ్ పల్సేటింగ్. ఈ రెసిప్రోకేటింగ్ పంప్కు ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణం కూడా ఏంటి అంటే డిశ్చార్జ్, ఆ బయటికి వెళ్తున్నటువంటి ఆ యొక్క లిక్విడ్ ఆర్ గ్యాస్ అది పల్సేటింగ్ టైప్లో ఉంటుంది. పల్సేటింగ్ మీన్స్ ఒక్కొక్క కొన్ని సెకండ్స్కి ఇంత మొత్తంలోని పంపింగ్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 సెకండ్స్కి 10 ml పంప్ అయింది అనుకుంటే నెక్స్ట్ 5 సెకండ్స్ కూడా 10 ml పైకి పంప్ అవుతుంది. దానికి మెయిన్ కారణం ఏంటి, ఆ యొక్క పంప్ చేయడానికి ఉపయోగించే ఈ యొక్క సిలిండర్ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. సో ఈ హ్యాండిల్ నువ్వు ఎంత వెనక్కి ప్రెస్ చేస్తే ఈ పిస్టన్ ఉంది కదండి, వాల్వ్ అంటాం, అది ఈ ఎడ్జ్లో ఫస్ట్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎంత వెనక్కి లాగితే ఎంతవరకు అయితే లాగగలదో అంతవరకే వస్తుంది. సేమ్ మన ఇంజెక్షన్ సిరంజెస్ టైప్ అనమాట. అది 2 ml, 1 ml, 10 ml, 50 ml అనుకొని ఆ యొక్క సిరంజెస్ మీద క్యాలిబ్రేట్ చేస్తూ ఉంటారు. వాటి తొలక సైజ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. జంతువులకి వాటికి వేసేటటువంటి సిరంజెస్ చాలా వెడల్పుగా పెద్ద సైజు ఉంటాయండి. అదే మనుషులకి వేసేటటువంటి సిరంజెస్ చాలా సన్నగా చిన్న సైజు ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే మనకి ఆ కొద్దిపాటి వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ ఎక్కించినా సరిపోతుంది. సో ఈ యొక్క ఇంటేక్ ఒక ఫిక్స్డ్ అవుతుందండి. ఏంటంటే హ్యాండిల్ కొద్ది వరకు వెనక్కి వెళ్తుంది కాబట్టి లోపల చేరేటటువంటి ఆ యొక్క గ్యాస్ ఆర్ లిక్విడ్ కొద్దిగానే ఉంటుంది. అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ మాత్రం ఉంటుంది. సిలిండర్ ఎంతైతే వాల్యూమ్ అది తీసుకోగలదో అంత వాల్యూమ్ మాత్రం. ఇట్ మే బి 10 ml, ఇట్ మే బి 1 liter, ఇట్ మే బి 10 liters ఆల్సో. సో అప్పుడు మనం మొత్తం హ్యాండిల్ అంతటిని ఫుల్గా వెనక్కి ప్రెస్ చేసినా సరే ఎంత అమౌంట్ అయితే లోపలికి, ఎంత వాల్యూమ్ అయితే లోపలికి వస్తుందో అంతే వాల్యూమ్ బయటకు వెళ్తుంది. కాబట్టి అంటే ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ ఆల్వేస్ విల్ రిమైన్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఈ రెసిప్రోకేటింగ్ పంప్స్ కి ఎయిర్ ఛాంబర్స్ కూడా లింకప్ అయి ఉంటాయండి. ఈ యొక్క డిశ్చార్జ్ అవుట్లెట్ ఉంటుంది కదండి, డిశ్చార్జ్ అవుట్లెట్ కి ఎయిర్ ఛాంబర్ కూడా లింక్ అయి ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ లిక్విడ్ ఇందులోంచి ఇలాగా డిశ్చార్జ్ లోంచి పైకి వస్తున్నప్పుడు, డిశ్చార్జ్ ట్యూబ్ లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ప్రెషర్ సర్జెస్ మీన్స్ ఒకసారి ప్రెషర్ ఎక్కువ అవ్వడం, ఒకసారి ప్రెషర్ తక్కువ అవ్వడం, అలాంటివి హెచ్చు తగ్గులు, అప్స్ అండ్ డౌన్స్, ప్రెషర్లోని అప్స్ అండ్ డౌన్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఏర్పడకుండా ఉండడం కోసం ఎయిర్ ఏం చేస్తుందంటే ఆ మొత్తం లిక్విడ్ అంతటిని ఒకే ప్రెషర్ తోటి బ్లో అప్ చేస్తుంది. అంటే ఒకే ప్రెషర్ ఉండేలాగా దాని మీదుగా ఎయిర్ పంప్ అప్ అవుతుంది అనమాట. సో ఈ జనరల్గా ఈ యొక్క రెసిప్రోకేటింగ్ పంప్స్ ఎక్కువగా స్లర్జెస్ తీయడంలో ఉపయోగిస్తుంటారండి. స్లర్జెస్ అండ్ సర్వీస్ అంటే ఏమీ కాదు, మన బయోగ్యాస్ ప్లాంట్లోని ఉండిపోయేటటువంటి వేస్టేజ్, లేదా మన ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఉండేటటువంటి వేస్టేజ్, వాటిని మనం స్లర్రీస్ అనేసి చెప్తా ఉంటారు. పెద్ద పెద్ద చెరువుల్లోని అట్టడుగున బురద మట్టి ఉండిపోతుందండి, దాన్ని స్లడ్జెస్ అంటారు అన్నమాట. సో ఈ యొక్క మనం సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేటటువంటి మిషన్ వస్తుంది కదా, దానికి వెనకాతల అటాచ్ చేయబడిన పంపు ఉంటుంది కదా, ఆ పంపు యొక్క రెసిప్రోకేటింగ్ పంపుకి ఉండేటటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. అది కొద్దిపాటి ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ నుంచి కొద్దిపాటి లిక్విడ్ మాత్రం తీసుకొని ఆ ట్యాంక్లోకి ఎక్కిస్తుంది, మళ్ళీ కొంత లిక్విడ్ తీసుకుంటుంది, మళ్ళీ ఆ ట్యాంక్లోకి ఎక్కిస్తుంది. ఈ విధంగా కొద్దిపాటి లిక్విడ్స్తో మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోటరీ పంప్. ఈ రోటరీ పంప్ ఈ విధంగా ఉంటుందండి. ఈ రోటరీ పంప్ మధ్య భాగంలోని మీకు ఒక పెద్ద స్క్రూ లాంటి నిర్మాణం ఉంటుంది.
ఒక పెద్ద స్క్రూ లాంటి నిర్మాణం ఉంటుంది. సో ఇటు నుంచి మనకి ఓకే ఐ విల్ షో యూ వెయిట్. సో దిస్ ఈస్ యువర్ రోటరీ పంప్. ఇది ఇన్టేక్ అనమాట, అంటే లిక్విడ్ లోపలికి వెళ్ళేటటువంటిది. ఇది డిశ్చార్జ్, ఇది డిశ్చార్జ్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఇది షాఫ్ట్ అండి. షాఫ్ట్కి అటాచ్డ్గా బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. బ్లేడ్స్ తాలూకా స్ట్రక్చర్ ఇక్కడ మీకు పైన సెపరేట్గా చూపించబడిందండి. సో వీటి మధ్యకి చేరేటటువంటి ఆ యొక్క లిక్విడ్ అక్కడ ఫిక్స్ పిక్చర్ విజిబుల్ గా ఉందా? ఎనీబడి? ఎస్ సార్. లేదా? కనిపించట్లేదు సార్, ఏంటి బ్లాంక్ ఉంది మొత్తం. కనిపించట్లేదా కుష్రాజ్? బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. బ్లాంక్ ఉంది సార్, మొత్తం బ్లాక్ కలర్ లో స్క్రీన్ మొత్తం బ్లాక్ ఉంది. వాయిస్ కూడా రావట్లేదు సార్ మీది. సార్ వాయిస్ రావట్లేదు. హలో సార్, నాకేం వినిపించట్లేదు సార్. వినిపించట్లేదు సార్, ఏంటినా? హలో సార్, సార్ వినిపించట్లేదు. హలో హలో
హలో హలో ఉన్నారు ఎవరైనా?
వెంకీ వెంకీ చెప్పే. సార్ మెసేజ్ చేయి. ఏంటి? మళ్ళీ చెప్తారా లేదా మెసేజ్ చేయి సార్కైనా అన్నాను. నువ్వు చెయ్యి. నేను బిజీ అమ్మా. నేను ఇక్కడ ఛార్జింగ్ పిన్ను పెట్టకుండా ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. మంచిదే. ఒరే ఇలాంటి ఛార్జింగ్ ఉండాలి. ఇంకా ఏం చేస్తున్నావే సారు? ఉపాధి పని చేస్తున్నాను. నువ్వేనా ఉపాధి పనికి? ఈ రోజు వచ్చానే. సరే చెప్పు. ఏ ఒరే ఒరే కన్సనే బర్త్డే బాయ్. సరే చెప్పు. చెప్పాలి నువ్వు. ఛార్జింగ్ పెట్టుకో. ఉందా? సరే పండు బర్త్డే రోజు. అవునా? పార్టీ వాళ్ళు మరి నేనే ఇస్తాను. వెళ్ళి అడుక్కోవాడికి. క్లాస్ ఉందా లేదా? సాయంత్రం ఫోన్ చెయ్యి. మెసేజ్ చేయండి. వెంకీ చెయ్యి. వెంకీ నువ్వు ఉషా వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు? క్లాస్ లో ఉన్నారా? ఏమన్నా ఏడిపోయినారని? లేవు కదా ఇల్లు. చెప్తారు చెప్పరా? స్టార్ట్ అయితే చెప్పండి. సరే అన్నయ్య. సరే